న్యూస్ టెంపుల్ టౌన్ తిరుపతిలో టైట్ సెక్యూరిటీ గొడవలకు ఆస్కారం లేకుండా డ్రోన్లతో నిఘా తిరుపతి జిల్లా పోలీసుల అమ్ముల పొదిలో లేటెస్ట్ డ్రోన్స్ చేరాయి 30 లక్షల రూపాయలతో 5 డ్రోన్లు కొనుగోలు చేశారు ఉత్సవాల సమయంలో టెక్ బందోబస్తు నిర్వహిస్తామన్నారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు సాంకేతికతను పెద్దపీట వేస్తున్న ఈ కాలంలో తిరుపతి పోలీసులు కూడా అత్యంత వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు ఇందులో భాగంగా డ్రోన్స్ను తమ విధుల్లో భాగంగా డ్రోన్స్ ఉపయోగించడం కూడా మొదలుపెట్టారు ప్రస్తుతం ఏదైతే ఇందుకోసం ప్రత్యేకంగా 40 మంది పోలీస్ సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది సరే ఎన్ని డ్రోన్లు తెప్పించారు వీటి ఖరీదెంత ఇది మనకు ప్రస్తుతానికి మన జిల్లాకి 4 డ్రోన్లు ఉన్నాయి దానికి అదనంగా ఈరోజు మనం 5 డ్రోన్స్ తెప్పించాము అయితే దాంట్లో ఒక డ్రోన్ మనకు బాగా అధునాతనమైన డ్రోన్ అంటే దాంట్లో ఏఐ బేస్డ్ కెమెరా ఉన్నాయి థర్మల్ ఇమేజింగ్ ఉంది సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కడ ఫ్లై చేసినా కూడా ఆ కెమెరా నుంచి ఎంతమంది అక్కడ ఉన్నారు ఎన్ని వెహికల్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అనమాట అట్లాగే నైట్ టైమ్స్ మనకు పెద్ద ఇల్యూమినేషన్ లేని చోట్ల కూడా థర్మల్ ఇమేజింగ్ తోటి ఎవరైనా ఎక్కడైనా దాక్కున్నా కానీ చెట్ల కింద ఉన్నా కూడా మనకు తెలిసే అవకాశం ఉంది సో బాగా అడ్వాన్స్డ్ కెమెరా టెక్నాలజీ తోటి ఉన్న డ్రోన్ ఒకటి తర్వాత రిమైనింగ్ 4 డ్రోన్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసినటువంటి డ్రోన్స్ 3S డ్రోన్స్ సో ఇట్లా మనం ఒక 5 డ్రోన్స్ కూడా అదనంగా తీసుకోవడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా మనం ఇంకా మరికొన్ని డ్రోన్స్ని ఖచ్చితంగా ప్రొక్యూర్ చేస్తాము సో దీంతో మనకు 9 డ్రోన్స్ మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట మనం డ్రోన్స్ని ప్రధానంగా మనకు మేజర్ బందోబస్తు డ్యూటీస్కి లా అండ్ ఆర్డర్ ప్రోగ్రామ్స్కి మేజర్ ఫెస్టివల్స్కి తర్వాత పోతే యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఇట్లా రకరకాలుగా మనము ఇన్ని పర్పసెస్ కూడా మనం డ్రోన్స్ వాడటం జరుగుతూ ఉంది శిక్షణ ఎవరు ఇచ్చారు ఎన్ని రోజుల పాటు శిక్షణ ఇది మనకు ఎలక్షన్స్ టైంలో అప్పుడు మనకు డ్రోన్స్ అప్లై చేసి మనకు హెడ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఒక 3 కానిస్టేబుల్స్కి ఆ తర్వాత నేను జిల్లాకి ఛార్జ్ తీసుకున్న తర్వాత వీళ్ళతోటి మరి కొంతమందికి అట్లా ఇస్తూ ఫస్ట్ సివిల్ పోలీస్కి ఒక 20 మందికి ప్రతి సబ్ డివిజన్ నుంచి నేనేం చేస్తానంటే ప్రతి సబ్ డివిజన్ నుంచి కూడా ఇద్దరికి కంపల్సరీగా డ్రోన్ ఫ్లై చేసేటటువంటి ఇది ఉండాలని చెప్పి చేయటం మొన్న కాళహస్తి టైంలో కూడా ఆ కన్సర్న్ సబ్ డివిజనల్ మెన్నే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీని అంతా కూడా చేశారు మొన్న గూడూరులో జరిగిన జాతరప్పుడు కూడా గూడూరు సబ్ డివిజన్ ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళే ఆపరేట్ చేయడం జరిగింది అట్లా ప్రతి సబ్ డివిజన్ నుంచి కూడా మినిమం 2 ఉండాలని చెప్పి దాదాపు 20 మందికి ఇచ్చాము అట్లాగే మా ఏఆర్ కాంపోనెంట్ కూడా మెన్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే రేపు ఎక్కడ ఏదైనా ఇమీడియట్గా అవసరమైనా కూడా అటెండ్ కావడానికి ఉంటుందని చెప్పి మరి ఇంకొక 20 మందికి ఇవ్వడం జరిగింది దాదాపు 40 మందికి లాస్ట్ 2 నెలల్లో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏదైనా మీరు ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు డ్రోన్స్ ఎగరవేసిన సందర్భంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇదే సమయంలో డ్రోన్స్ ఎగరేసే అవకాశం ఉంది వాటిని ఏ విధంగా గుర్తించబోతున్నారు ముందుగా దానికి సంబంధించి డ్రోన్స్ ఎవరు పడితే వాళ్ళు ఫ్లై చేయడానికి లేదు మనకు తెలిసిపోతుంది ఎక్కడైనా ఫ్లై చేస్తున్న ఇమీడియట్ మేము ఫ్లై చేసే దాన్ని బట్టి ఎవరైనా చుట్టుపక్కల మొన్న కూడా ఇట్లాంటి ఒక అకేషన్ ఎరైంది కలెక్టరేట్ దగ్గర ఒకరు ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డ్రోన్ ఫ్లై చేయబోతుంటే నేను నా కెమెరాలో మాకు లైవ్ ఏం చేస్తామంటే ఈ డ్రోన్స్ నుంచి యూట్యూబ్ లైవ్ ఫీడ్ ఇచ్చేస్తాను సో ఎక్కడ ఈ డ్రోన్ ఆపరేట్ అవుతున్నా ఈవెన్ నేను కూడా లైవ్ ఫీడ్ పెట్టుకుని నేను మానిటర్ చేసుకోవచ్చు నేను ఈ మధ్యకాలంలో ఈ జాతర కావచ్చు కాళహస్తి కావచ్చు మొన్న జరిగిన ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను కూడా లైవ్ విజువల్స్ చూస్తాను సో కరెక్ట్గా చూసినప్పుడు ఒక అతను తీసి ప్రైవేట్గా డ్రోన్ ఫ్లై చేయబోతుంటే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్కి చెప్పి తీసి పక్కన పెట్టించాం అట్లా సో మనది ఫ్లై అవుతుంటే మనకి ఎవరు ఫ్లై చేసినా తెలిసిపోతుంది అది థ్యాంక్ యూ ఏదైతే తిరుపతి లాంటి అతిపెద్ద జిల్లా ముఖ్యంగా ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు రోజుకో ఉత్సవం జరిగే ఇక్కడ డ్రోన్ల అవసరం పూర్తిగా ఉంది మొత్తం ఈ డ్రోన్లలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోను ఈ డ్రోన్ ఏకంగా 8 లక్షల రూపాయలు వరకు విలువైందని చెప్పారు వీటినన్నిటినీ ప్రయోగాత్మకంగా పెరేడ్ గ్రౌండ్లో ఎగరవేసి ఏదైతే పోలీసులు తాము పొందిన శిక్షణను కూడా ఇక్కడ ఎస్పీ ముందర చూపించారు మొత్తం మీద వీటి వల్ల భవిష్యత్తులో పోలీసులు తమ పనులు కొంత సులువుతరంగా చేయడానికి ముఖ్యంగా ఏదైనా సంఘ విద్రోహ శక్తులు ఏదైనా నక్కి ఉండి దాడులకు పాల్పడే అవకాశం ఉంటే వారిని వెంటనే గుర్తించడానికి అదేవిధంగా ఏదైనా తొక్కిసలాట కానీ ఏదైనా గుంపుగా ఉన్న సమయంలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటే ముందుగా ఆ ఏరియాలను గుర్తించడానికి కూడా ఈ డ్రోన్స్ ఉపయోగపడతాయి అంతేకాకుండా షార్ లాంటి కేంద్రంతో పాటు అటు సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఇది అవసరం ఉంటుంది వీటిని మరిన్నిగా కొనుగోలు చేస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అంటున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి